ఆయనకి సినిమాలంటే బాగా ఇష్టం. దానికంటే కూడా సంగీతం అంటే ఇంకా బాగా ఇష్టం. అందుకనే ఆయన సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి, సాహిత్యం బాగుంటుంది. అశ్లీలం జోలికి వెళ్ళడు కానీ సినిమాల్లో సాహిత్యం కానీ అద్భుతంగా ఉంటుంది. గతంలో దృశ్యకావ్యం చూస్తే సునీత గారు పాడిన పాట ఇప్పటికీ ఫేమస్. దీంట్లో ఆర్ఆర్ అంటూ చిత్రమ్మతో పాడించిన పాట ఇప్పటికే బాగా ఫేమస్ అయిపోయింది. సో అదంతా పక్కన పెడితే 19వ తారీఖు రాబోతున్నారు దేవగుడి. టైటిలే చాలా సౌండింగ్ చాలా బాగుంది. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన కథని తీసుకొచ్చారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. గతంలో కూడా దృశ్యకావ్యం లాంటి మంచి సినిమా తీశారు. ఈసారి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళారు. దాంతోపాటు అలాగే శౌర్యాని అనుశ్రీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక మంచి రియలిస్టిక్ స్టోరీని తీశారు. వీటిలో ఉన్న కష్టాలేంటి, ఇప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా తీయడానికి కారణాలు ఏంటో టీం ఉన్నారు మనతో పాటు. హాయ్ సార్. ఏంటి సార్, ఏంటి ఈసారి దృశ్యకావ్యం అంటూ పొయిటిక్గా మంచి టైటిల్ బాగా చేశారు. ఈసారి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఇంకో వేరియేషన్ దేవగుడి. ఆ సౌండే డిఫరెంట్గా ఉంది దేవగుడి. ఏంటి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీయటానికి అంటే ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ఇవన్నీ చూస్తే కంపల్సరీ ఇది ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా అనే ఒక మెసేజ్ ఆడియన్కి ఇచ్చాం ప్రస్తుతం వరకు. కానీ ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది మూవీలో. ఓకే. సో అది మేజర్ ఉంటుంది దీనికంటే. ఇప్పటి వరకు గతంలో చాలా ఫ్యాక్షన్ రాయలసీమ మీద వచ్చాయి. ఇది యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని తీసిన మూవీ. ఎక్కడ జరిగింది సార్ యథార్థం అంటే ఇప్పటికీ ఇండియాలో ప్రతి స్టేట్లో జరుగుతూనే ఉంది. ఈవెన్ ఈ రోజు కూడా ఒక 2-3 అయ్యే ఉంటాయి. అంత దగ్గరగా ప్రతి ఒక్కరికి అన్వయించుకునే విధంగా ఎన్నో ఫ్యామిలీస్లో జరుగుతుంటే అవన్నీ విని న్యూస్ ద్వారా కొంచెం బాగా బాధేసేది. సో సంథింగ్ చేంజ్ టు బి ఉండాలి. ఈ చుట్టూ ఉన్న సమాజం మన వల్లనే ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఆవేశంలో చేసిన కొన్ని సంఘటనల ద్వారా అనిపిస్తుంది మళ్ళీ ఏంది ఇంత తప్పు చేశామని. ఆ తర్వాత ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇప్పటివరకు. సో ఇవన్నీ చూసినప్పుడల్లా బాధ వేయడము, ఒక మంచి థాట్ తోటి ఒక స్పార్క్ జనరేట్ అయింది. సో అదే దేవగుడి. ఓకే. ఎప్పుడు దృశ్యకావ్యం నుంచి దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ సార్? సో ఆల్మోస్ట్ 9 years అండి. 9 years. మధ్యలో ఏంటి? మధ్యలో ఒక తమిళ్ మూవీస్ ఒక 2 ప్రొడ్యూస్ చేస్తాం. ఆఫ్టర్ దృశ్యకావ్యం నేను సప్తవర్ణ అనే మూవీ డైరెక్షన్ చేయవలసి ఉంది. దానికని కొంత ఫండ్ పార్క్ చేయడం, అది కొంచెం డిలే అవుతుంది ప్రాజెక్టు. సో ఈలోపు ఐడియల్గా ఉన్న ఫండ్స్ని తమిళ్ మూవీస్ మీదకి డైవర్ట్ చేయడం, అది పెద్ద దెబ్బ. యాక్చువల్గా కొనాలని కాదు కానీ ఫైనాన్స్ చేసాం, కొంత మోసపోయాను. దానివల్లనే ఆ సినిమా తీసుకోవాల్సి వచ్చింది. సామి 2 డిజాస్టర్ ప్లాప్. దానివల్ల ఇండస్ట్రీకి 8 years దూరం అయిపోయాం 2018 నుంచి. ఇప్పుడు ఏంటి సార్, పర్లేదా? అప్పులు క్లియర్? yes, everything fine. అందుకే మళ్ళీ వచ్చాం. మళ్ళీ సినిమా మీద ఫ్యాషన్ పోదు కదా. ఎక్కడ సార్, ఎక్కడ మీ బ్యాక్గ్రౌండ్లో కానీ ముందుగానే అటు తరాలు సినిమా లేదు మీ లైఫ్? ఏం లేదు. నాకు అనిపించింది, ఎందుకు అనిపించింది, బేసిక్లీ ఆమె ఇంజనీర్. నాకు కొన్ని పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇది చేయాలని 2014లో అనుకున్నాను. మొట్టమొదటి శ్రీకాంత్ గారితో ప్రొడ్యూసర్గా కొంత 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకున్నా. తర్వాత డైరెక్షన్ దృశ్యకావ్యం, ఇలా దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్ ప్రజెంట్ దేవగుడి. సో ఈ మూవీ చాలా బాగా వచ్చింది. దీంతో ఇంకా నా డ్రీమ్ ప్రాజెక్ట్ తొందరలో తీయబోతాను. దట్ ఈస్ సప్తవర్ణ ఇస్ నాట్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్, అది వన్ ఆఫ్ ద ప్రాజెక్టే. నేను ఇండస్ట్రీకి వచ్చిందే యథాతథం అనే సినిమా తీయడం కోసం. యథాతథం యాజ్ ఇట్ ఈస్. ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నాను, గతంలో ఉంటాము, రేపు మళ్ళీ ఉంటాం. ఇదే జస్ట్ ఎషన్స్. చాలా పని చేయాలి, వర్క్ చేయాలి, చాలా చేయాలి. అందుకని ఇప్పుడు యాజ్ అన్ నౌ ఓన్లీ దట్ వన్ స్మాల్ డాట్. సూపర్. ఎప్పుడు సార్ 19వ తారీఖు రిలీజ్ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. ఫస్ట్ కాపీ సార్ ఎవ్రీథింగ్ ఫైన్. యా, సెన్సార్ ఆల్సో కంప్లీటెడ్. దే ఆర్ హైలీ అప్రిషియేటెడ్ అస్. మేము అప్పుడే మాకు అవార్డు వచ్చినంత పని అయింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, సూపర్ సార్. అంజలి, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? బోటా బాండ్ ఎక్కడ, ఎలా వచ్చారు? ఫస్ట్ అవకాశం ఎలా ఇచ్చారు సార్? నాది ఆంధ్ర అండి, భీమవరం పాలకొల్ల దగ్గర రాజోలు విలేజ్ నుంచి వచ్చాను. అక్కడ నుంచి వచ్చాను. ఫస్ట్ నేను వేరే మూవీస్ చేస్తున్నాను. సార్ది ఒకటి కాల్ వచ్చింది, దేవగుడి అందులో హీరోయిన్ కోసం చూస్తున్నారు, తెలుగు అమ్మాయి కావాలని అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. సార్ స్టోరీ చెప్పారు, చాలా బాగా అనిపించింది ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్. సార్ ఓకే అని చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత సార్ కాల్ కోసం కూడా వెయిట్ చేశాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత బాగుంది. కాల్ వచ్చింది తర్వాత ఓకే అయ్యింది. సార్ మాతో 40 days వర్క్షాప్ చేశారు. అట్లా ఓకే. అంజలి ఏమన్నా చుట్టాలా మీకు? అంజలి షేర్స్ ఉంటాయి కొన్ని కనపడుతుంది. ఆ ఫోటో అది చూసే నేను సెలెక్ట్ చేశాను. ఓహో, ఆ ఫీచర్స్ ఉన్నాయని 100% మీరు బాగానే కనిపెట్టారు.
సూపర్ అండి. ఎట్లా ఆడిషన్స్ ఏం చేశారా సార్? వర్క్ షాప్స్ ఏనా? చేశారండి. ఆడిషన్ చేశారు. వర్క్షాప్‌లోనే ఆడిషన్ కింద తీసుకున్నారు సార్. డైరెక్ట్ 40 డేస్ వర్క్షాప్ చేశారు. అట్లా మాకు కెమెరా ముందు ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మాకు పిన్ టు పిన్ ఏ సీన్ ఎలా చేయాలి, ఎమోషన్ ఎలా కావాలి మొత్తం సారే ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడు షూట్‌కి తీసుకెళ్లారు. ఓకే, సూపర్. అభినవ్ శౌర్య, నీదే కష్టం కనపడుతుంది బాగా. చాలా కష్టపెట్టినట్టున్నారు సార్. ఎక్కడ మీ బాటం బాన్ ఎక్కడ? హైదరాబాద్ సార్, హైదరాబాద్. పుట్టి పెరిగి హైదరాబాద్. కష్టం ఏం లేదు, ఇండస్ట్రీకి ఇప్పుడు వచ్చి 12 years అయింది. 12 years. అంతకుముందు ఏం చేసావా? షార్ట్ ఫిలిమ్స్ కొన్ని మూవీస్ చేశారు, మధ్యలో ఆగిపోయాయి. మెయిన్ లీడ్ గానా చిన్న చిన్నవా? మెయిన్ లీడ్గా కొన్ని చిన్న క్యారెక్టర్స్. అంటే ఛాన్స్ రావడమే కష్టం ఇక్కడ. నాలాంటి వాళ్ళు చాలా మంది వీళ్ళు ఆడిషన్స్ ఇస్తుంటారు. ఒక యాక్టర్కి పెయిన్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి 6 to 6 జాబ్ కాదు ఇది. సో ఇన్ని డేస్ షూట్ అని ఉంటుంది, తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండాల్సి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ షూట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అలాంటి జాబ్ మాది. సో ఆ జాబ్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ సపోర్ట్ లేదు. సో నా అంతటా నేనే వచ్చి డ్రైవ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. నమ్మేసావా? ఫస్ట్ నమ్మకం కుదరదు, ఒక్కసారిగా మెయిన్ లీడ్ అని, దేవగుడిలో మెయిన్ హీరో నువ్వే అని చెప్పేటప్పటికి నమ్మడానికి చాలా టైం పట్టేస్తుంది. యా, అంటే దానికి ముందు చాలా జరిగినాయి. సో ఆడికి రావడానికి ఏదైతే దేవగుడి అనే ప్రాజెక్ట్ రావడానికి చాలా స్ట్రగుల్స్ చూసే వచ్చి ఉండే. దాని స్ట్రగుల్స్ అంటే ఎటువంటివి? చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళని. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత మామూలు కృష్ణనగర్లో జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు నాలాంటి యాక్టర్స్ ఎంతోమంది వెళ్ళి ఆడిషన్స్ ఇస్తుంటారు. ఇచ్చిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అమ్మా, పిలుస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత ఒక 1 month పోయిన తర్వాత పిలిచి ఈ క్యారెక్టర్కి ఇంత డబ్బులు పే చేయాలి, మరి నువ్వు చేస్తావా అంటే, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్, నాకే అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నా టాలెంట్ చూసి ఇవ్వండి ప్లీజ్, దండం పెడతాను అని అనుకున్న రోజులు ఉన్నాయి. లేదు వేరే వాళ్ళు ఉన్నారు దీనికి ఇంత డబ్బులు పెడుతున్నారు, 20 లక్షలు 30 లక్షలు, నువ్వు పెట్టుకో నీకు సినిమా వచ్చేస్తుంది కదా అనేవాళ్ళు. అట్లా చాలా మందిని చూసాను. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత బయట అనేవాళ్ళు ఏంటంటే, నువ్వు హీరో ఏంటి, ఏమన్నా పెద్ద స్టార్ కొడుకువా, లేదంటే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ రిలేటివ్వా, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు ఏంటి అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి గివప్ ఇద్దాం అనుకునేవాడిని, డిప్రెషన్కి వెళ్ళేవాడిని, ఒక్కోసారి సూసైడ్ థాట్ కూడా వచ్చేది, మా ఏంది ఇది అని. ఎందుకంటే మనకు వేరే పని తెలిసేది కాదు. మూవీ అనే దాంట్లో ఎట్లా ఉండేది ఇన్కమ్ సోర్స్? ఎలా ఉండేది? నువ్వు ట్రైల్స్ తిరుగుతూ ఉంటావు, నీకు డబ్బులు రావు. అట్లానే జూనియర్ ఆర్టిస్టులు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తే ఇది కనపడవు, ఆ రోజు ఇన్కమ్ ఎంతో ఇస్తారు కొంతవరకు. ఈ సర్వైవింగ్ ఎట్లా ఉండేది? నేను ముందు కొన్ని స్టూడియోస్ పెట్టుకున్నాను, డాన్స్ స్టూడియోస్ లాగా. నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో డాన్స్ త్రూ నేను కొంతవరకు జనరేట్ చేసేవాడిని. ముంబైకి వెళ్ళి థియేటర్ అండ్ యాక్టింగ్ చేసినప్పుడు కంప్లీట్గా దీంట్లోనే వచ్చిండే. కిషోర్ నమిత్ కపూర్ అని అక్కడికి వెళ్ళి థియేటర్ అండ్ యాక్టింగ్ చేసి వచ్చిన తర్వాత కంప్లీట్గా దీంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేది మనీ పరంగా, దీని పరంగా. సో గత 6-7 years నుంచి అయితే ఈ స్ట్రగుల్ ఉండేది. ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ అంత ఉండేది కాదు. సో ఫ్రెండ్ వీళ్ళందరూ కొంతమంది ఉన్నా సరే వాళ్ళని అడిగినా ఏంటి మరి యాక్టర్ అన్నావు ఏమైంది అని అనేవాళ్ళు. సో లైఫ్లో ఒక పర్సన్ వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. సో ఏం లేనప్పుడు కూడా ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఆ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ వల్ల ఇంతవరకు రావాల్సి వచ్చింది. ఇవన్నీ కష్టాలు పడిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు నీకు దేవుళ్ళ కనిపిస్తుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన జర్నీ మేము ఎప్పుడు చూసాం, 2014 చూసాం. ఆయన రూపాయి పెట్టమే కానీ తీసుకోవడం తెలియదు ఆయనకి. వాళ్ళు డబ్బులు అడగటాలు ఇవన్నీ ఆయనే చాలా ఇది. అదే ఆడిషన్కి వెళ్ళినప్పుడు దేవగుడి అని ఆడిషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళిన తర్వాత సార్ సీన్ చెప్పని చేస్తాను అన్నాడు. అంటే నీకు వచ్చింది అమ్మా అన్నారు. ఓకే సార్ అని ఒక సీన్ చేసుకున్నాను. సరే వెళ్ళండి చెప్తామన్నారు. తర్వాత 2-3 days అయిపోయింది, ఇంకా కాల్ రావట్లేదు, ఏంటి అసలు ఏంటి ఇంకేం జరుగుతుంది, సరే అట్లీస్ట్ రిజెక్ట్ అయినా పర్లేదు రీజన్ ఏంటో తెలుసుకుందాము, ఎట్లాగో రిజెక్షన్ చూస్తూనే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి, సో మేబీ ఇది కూడా అలాంటి ప్రాజెక్టే అనుకునేసి ఉన్నాను. వాళ్ళ మేనేజర్ కాల్ చేస్తే ఇంకేం కన్ఫర్మ్ లేదు చెప్తామన్నారు. నాకు అసలు ఆ 12 years స్ట్రగుల్ అంతా నైట్ అంతా తిరిగింది మైండ్లో. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఇంతేనా, ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు, ఇట్లా మైండ్లో తిరిగింది. నెక్స్ట్ డే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే ఆ రోజు లిటరలీ సార్ ఆ మెసేజ్ చూసినప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయింది. ఆ మెసేజ్ ఏంటంటే, అభినవ్
యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అని. బా సూపర్. ఒక యాక్టర్కి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తే ఆ రోజు చాలా హైలో ఉండే. అవును. కానీ తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి ఇదంతా అయిన తర్వాత చాలా మంది వచ్చి తీసేయాలనేవాళ్ళు మిమ్మల్ని. నన్ను. ఎందుకు అంటే మీకు హీరో దొరకలేదా ఏంటి, బయట 2 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, ₹1 కోటి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్గా తెస్తామనేవాళ్ళు మేనేజర్స్ కొంతమంది. అసలు నేను షాక్ అయ్యి ఏంటి ఇక్కడ కూడా ఇదే జరుగుతుందా ఏంటి, ఏమో ఇది కూడా పోయేటట్టుంది అన్నట్టే ఉండేది. సరే నా ధర్మం నేను చేద్దాం, నా ధర్మం ఏంటి, నా వర్క్ నేను చేద్దాం సిన్సియర్గా, ఉంటే ఉంటానేమో లేదంటే పోతానేమో అనేటట్టు ఉండేవాడిని. ఎందుకంటే సార్ని మైండ్ తినేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు పక్కన. ఆయన వినడగా ఎవరి మాట. అసలు వినరు. అప్పుడు ఒక మాట అన్నాడు వాళ్ళతోటి, ఏంటంటే అభినవ్ తప్ప ఈ క్యారెక్టర్కి, ధర్మ అనే క్యారెక్టర్కి నేను ఎవరిని పెట్టుకోను, నాకు ఊరికే వచ్చి మైండ్ తినకండి, హీఈస్ ఫైనల్, హీఈస్ ఫిక్స్. సూపర్. 2 కోట్లు కాదు, ₹1 కోటి కాదు, వేరేని పెట్టుకొని నాకు 100 కోట్లు వచ్చినా వెనకాల తిరిగి చూసుకుంటే ఆ అబ్బాయికి నేను ఇచ్చిన మాట తీసుకోలేననే గిల్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది, అది నేను ఫేస్ చేయలేను అన్నాడు సార్. సూపర్ సార్. 99.9% ఇండస్ట్రీలో నేను చూసిన వాళ్ళు ఉంటే 1%లో బెల్లం రామకృష్ణ గారు ఉన్నారు. ఉండరు 90%. నాకు ఒక 1%లో కనిపించింది సార్ ఒక్కడే. రియల్లీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జర్నీ. ఆ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ ఈడు హీరోనా వేరేని పెట్టుకున్న వాళ్ళు మొన్న రష్ చూసిన తర్వాత ఇదే బావర్చి, మన కృష్ణారావు బావర్చి గారు మేము టీ తాగుతుంటొచ్చి 5 to 10 కోట్ల సినిమా ఉంది అభినవ్ చేస్తావా అని అడిగినారు. ఇంకేం అప్పుడు అభినవే ఇప్పుడు అభినవే. దేవగుడి, ద దేవగుడి ఏదైతే దట్ ఈస్ చేంజింగ్. అంటే సినిమాలో ఎంత మ్యాజిక్ ఉంటుందంటే సార్, సినిమా అన్ని ఇస్తుంది మనకి. సినిమా డిప్రెషన్ చూపిస్తుంది, సినిమా పెయిన్ చూపిస్తుంది, స్ట్రగుల్ చూపిస్తుంది, అలానే సక్సెస్ కూడా చూపిస్తుంది. సినిమా అనే నమ్ముకున్నాను నేను. ఎట్లా మీరున్న ధర్మాల్లో అభినవ్ ఎక్కడ కనిపించాడు, అలాగే ఈవిడ ఎలా కనిపించింది మీ పాత్రలో? యాక్చువల్గా ఏంటంటే నేను ఆడిషన్ కాస్టింగ్ కాల్ ఇద్దాం అనుకున్నా, ఈ స్ట్రాంగ్ కంటెంట్ బట్ మంచి కట్అవుట్ కూడా కావాలి ఆ కథకు తగ్గ. నాకు బాగా హీరో కట్స్ ఉండి మంచి వైట్ అట్లా ఏం అవసరం లేదు. ఆ కథలో ఆ పాత్రకి ఉండాలి ఆ రగ్గుడ్నెస్, ఆ రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న ఆ విలేజ్లో ఉండే విధానం. సో అప్పుడు ఆలోచిస్తే సరే నోన్ సర్కిల్ నుంచి ముందు ట్రై చేద్దాం అనుకొని మా పర్సన్స్ చెప్తే వచ్చాడు. ఏం చేయాలి సార్ ఏమైనా ఆడిషన్ అంటే, నీకు బాగా దేని మీద కమాండ్ ఉంటే అదే చేయన్నా. సో నన్ను మెప్పించాడు ఒక 5 minutes చేసి. నేను ఫిక్స్ అయ్యాను అప్పుడే 100% ఫిక్స్ అయ్యాను. సెకండ్ ఆడిషన్స్ ఆపేసాను, ఆ రోజే మధ్యాహ్నం నుంచి ఉన్నాయి. సో మార్నింగ్ 7కే పిలిచాను, 6:50కి వచ్చాడు అబ్బాయి. సో టైం పంక్చువాలిటీ ఉందా అనుకున్నా. నెక్స్ట్ 4 days ఎందుకు ఆపానంటే, ఇంతలో ఎంత క్యూరియాసిటీ ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది, కావాలని తపన పడుతున్నాడు, ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతున్నాడు అని టెస్టింగ్ లెవెల్ ఈజ్ 4 days. సో ఫిక్స్ అయ్యాను. తర్వాత చాలా బాధపడ్డా ఫిక్స్ అయినా కూడా. వీళ్ళు తల తిన్నారని కాదు కానీ హీరోయిన్ సెలెక్షన్ 8 to 9 months వేస్ట్ అయింది. ఎవరైనా మామూలుగా నాది అడగచ్చు, బయోడేటా కానీ డైరెక్టర్ ఏంటి అని అడగడం తప్పులేదు. హీరో పిక్స్ పంపంటారు, ఆడిషన్ కూడా రావట్లేదు తెలుగు అమ్మాయిలు. అది కాదా నాది పంపుతా కానీ దిస్ ద సెలెక్షన్ ఈజ్ మైన్, వాళ్ళు ఇంకా నేను సెలెక్ట్ చేయలేదు, వాళ్ళకి హీరో పిక్స్ ఏం పని ఏమైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి అని అడిగా. ఈ పెళ్లి చూపులకు పంపట్లేదు కదా ఏంటి అంటే, ఏమో సార్ మీరు పంపరాదా అండి అంటే, పంపిస్తే మళ్ళీ నేను పంపడం మానేశాను. అని నచ్చలేదంటే హీరో, అందుకే ఆడిషన్స్ రాలేదు. సరే కొంతమంది వచ్చారు, నాకు నచ్చలే, నచ్చిన వాళ్ళకి ఏం నచ్చలే. మళ్ళీ ఆ మేనేజర్ వచ్చి, ఏంటి సార్ ఈడి హీరోనా, ఎందుకు నిన్ను వేస్ట్ అవుతుందంటే, యథాప్రకారం మేము కూడా ముంబైకి బయలుదేరాం, మన వాళ్ళు అంత ప్రొఫెషనల్ కాదు, వేస్ట్ లేని మళ్ళీ ముంబై వెళ్ళాను. ముంబైలో దాదాపుగా అయితే 300-400 మంది పైన చూసింటాం, టూ షెడ్యూల్స్గా వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి ఫైనల్లీ సెలెక్టెడ్. సో కథ కోసం మళ్ళీ వచ్చింది హైదరాబాద్, లైన్ వింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయింది, వర్క్షాప్ కూడా స్టార్ట్ 3 days వర్క్షాప్ చేసింది. సో అగ్రిమెంట్ చేసే ముందు అమ్మాయి డ్రాప్ అయిపోయింది. ఇదేంట్రా బాబు రీజన్ చెప్పంటే చెప్పట్లేదు. ఆ క్యాస్టింగ్ మేనేజరు అతను ఉన్నాడు, బీహార్ అతను, మంచి సీనియర్ పర్సనే, అన్ని విధాలుగా అడిగాడు. డైరెక్టర్ నుంచి ఏమైనా సమస్య, ఏమైనా అలా ఏమైనా జరిగిందా, రకరకాలు అడిగాడు. అయ్యో అట్లా ఏం కాదండి, నాకే హీరో నచ్చలా అనిందంట. మళ్ళీ మొదటికి వచ్చిందండి.
వాడు ఆ అమ్మాయిని అరిసి అప్పటి వరకు మేము వేసిన ఫ్లైట్ హోటల్ బిల్స్ అన్ని పే బ్యాక్ చేయించేశాడు. ఓహో, మా అమ్మాయి పే చేసి వెళ్ళిపోయింది. అబ్బా బాబా. ఇప్పుడు సార్ ఐ మిస్డ్ దిస్ ప్రాజెక్ట్ అంట, కంగ్రాట్స్ టు హోల్ టీమ్ Trailer అని చూసిందా? ఇప్పుడు పెడతా ఉంది Theatre ఇవన్నీ చూసిందా? చూసి. సరే, ఈ సరే. కలర్ డిస్క్రిమినేషన్ అనేది మనకే తగులుతుందా? ఇప్పుడు తమిళ్లో ఉందండి, తమిళ్లో చూడండి అసలు తమిళ్లో అద్భుతంగా ఉంటారు ఆ, వాళ్ళ actors. ఎంత బ్లాక్ ఉంటే అంత బంగారమే. అవును, ఎందుకు ఇట్లా మనకే ఎందుకు ఉంటారు? ఏవో అర్థం కావట్లేదు. అదే ఎంతసేపు అదే మైండ్లో ఉంది. నాకు ఆ కలరే కావాలి కంటెంట్, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో మూవీ అయిపోయి బయటకు వచ్చినాక అర్థమవుతుంది. సరే ఇవన్నీ వాళ్ళకి చెప్పుకోలేం కదా. సార్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలా కాదు. ఇదే సమయం చూసి నన్ను ఈయన ఇందాక చెప్పినవన్నీ ప్రెజర్ చేశారు. నాకు అదే అనిపించింది, నాకు తప్పేం చేయలేదు. 100 సార్లు రీవిజువలైజ్ చేసుకున్నా. కథ తెలిసి రాసేటప్పుడే విజువల్గా చూస్తాం కదా, ఎక్కడ నా సెలక్షన్ అయితే మిస్ కాదు. ఇట్లా 10 సార్లు చెప్తా ఉంటే బాగా అప్పుడప్పుడు కోపం వచ్చేది వాళ్ళ మీద. ఒకటే అన్న, ఫైనల్ ఇంకేదన్నా సెకండ్ క్యారెక్టర్ ఉంది ఎవడన్నా పెడతానంటే పెట్టి బాధ లేదు, నేను అగ్రిమెంట్ ఇస్తా, ఏ నరసింహ ప్రతి గారు? రూపాయి ముందు నేనే ఇచ్చేస్తాను, ఆ తర్వాత తీసుకుంటాను అని కూడా చెప్పా. ఫైనల్గా వాళ్ళు తెచ్చిన దాన్ని నాకు నచ్చలా, డబ్బులు తీసుకోవాలి. ఈ అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయికి ఏం డబ్బులు ఇవ్వలేదు, సెకండ్ నరసింహకు కూడా. ఆయన నాకేమి ఇవ్వలేదు, నేను అతనికి ఏమి ఇవ్వలేదు. అవకాశం సో ఈ సెలెక్టెడ్ రాయలసీమ ఒక రెడ్డి కొడుకుగా పనికొస్తాడు, ఆ క్యారెక్టర్కి ఆయన పనికొస్తాడు, ఈయన పనికి వచ్చినట్టే. సో క్లియర్గా అది క్లియర్ అయింది. ఎటు వచ్చి అమ్మాయిదే బాగా స్ట్రగుల్ అయింది. ఈ టైంలో వచ్చి ప్రెజర్ చేశారు. ఒకటే అన్న, చూడు ఇప్పటివరకు కథాపరంగా నేను తప్పు చేయలేదు, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది ఆయన సెలెక్ట్ చేసి. ఇప్పుడు నేను ఒకవేళ ఆయన మార్చేసి మంచోడిని ఇంకా అంతకన్నా మంచోడిని తెచ్చిపెట్టిన 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేసిన నేను వెనక తిరిగి చూసుకుంటే నన్ను నేను క్షమించుకోలేను. సో ఐ డోంట్ లైక్ దిస్ అని క్లియర్గా చెప్పేసిన. ఎప్పటికీ జీవితంలో మచ్చలాగా ఉంటుంది, అది ఇష్టం లేదు, ఇంకా ఒకసారి అడగద్దంటే మానేశారు. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ అనుకొని ఇంకెవరో పంపించారు ఫోటో, అంజలిలాగా ఉంది అని అనుని పిలిపించాం. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా సెలెక్టెడ్. ఇంకా ఎన్ని కోణాల్లో చూడలేదు. ఆల్రెడీ మేము కరువులో ఉన్నాము. ఒక మంచి అమ్మాయి అదృష్టం, అను నీకు ఎక్కడో దేవుడు రాశాడు, నీకు కథ రాసినప్పుడే నువ్వు పుట్టినట్టున్నావు బహుశా. అంతే అంతే కదా సార్. ఎక్కడెక్కడ బొంబాయి కూడా తిరిగి వచ్చి అసలు ఆ పాత్ర 3 రోజులు 9 months అండి. ఎక్కడ మా సైడ్ ఏమైనా డిలే అవుతుందంటే లేదు, ఏంటో ఇంకా అట్లా అయిపోతుంది. ఎంతవరకు న్యాయం చేశారు సార్ మీరు ఏదైతే ఎక్సలెంట్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే కొద్దిగా బడ్జెట్లో చేయాలి, ముందే మూవీ కంటెంట్కి చాలా పెట్టవలసి ఉంది. వీళ్ళు నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతుంది. సో వర్క్షాప్కు 40 days దాకా దగ్గర ప్రతి సీను చేయించాను, నంబర్ ఆఫ్ టైమ్స్, వెల్ ప్రాక్టీస్డ్. ఇంకా యాక్షన్ చెప్పడం సెట్లో ఆలస్యం చేసేవాళ్ళు. పైగా మేమేం చేశానంటే ఒక 2.5 months డమ్మీ ఆర్టిస్టులతోటి లొకేషన్లకు వెళ్ళి, సో అన్నీ కూడా న్యాచురల్ లొకేషన్సే, రెక్కి వేసి చూసి ఆ లొకేషన్ మీద కూడా మేము కమాండ్ తెచ్చుకోవడం వలన సో ఈజియర్ అయింది, తొందరగా ఇబ్బంది పడకుండా. లేఅవుట్ ఎలా చేయాలా, ఎక్కడ పెట్టాలా, ఏంటి కెమెరాలు అన్నీ అనుకున్నాం. సో ఈజీ అయిపోయింది. లొకేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి సార్, చాలా టాటా సుమోలు కానీ, తర్వాత క్వారీ ఒకటి చేశారు. ఎస్, అది ఎర్రగుంట్ల ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ అని, ఎర్రగుంట్ల నియర్ బై దేవగుడే. అక్కడ ఇది సిమెంట్ లైమ్ స్టోన్ది క్వారీ, అది అక్కడ పర్మిషన్ తీసుకొని చేశాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే లొకేషన్ కూడా కథ చెప్పాలి, అది మెయిన్. ఇంకేంటి రఘుకుంచే గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్? ఎందుకంటే విలన్ గా వీరరాఘవరెడ్డి, వీరారెడ్డి, వీరారెడ్డి, దేవగుడి ఇంటి పేరు, ఊరి పేరు కూడా అదే. సో ఆయన మెయిన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఆయన ఎంతవరకు న్యాయం చేశాడు? చేశాడండి, బాగా చేశాడు. పలాసలో విలన్ గా చేశాడు. అది నాకు దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ 70% ఎక్సెస్, దాంతో కంపేర్ చేస్తే ఒక మంచి మెయిన్ క్యారెక్టర్. కథ మీరు ఏదైతే ఉందో చిత్ర గారు పాడిన ఆర్ఆర్ఓ సాంగ్ లో 80% కథ చెప్తున్నారు దానిలో. ఎస్, ఎగ్జాక్ట్లీ 80% కథ అర్థమవుతుంది. నాకు తెలిసిన కథ చెప్తా. వీరారెడ్డి, దేవగుడి వీరారెడ్డి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఈయన ఉంటాడు, ఆయన కొడుకు కూతురుతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఫ్యాక్షన్ గొడవల్లో ఈయన ఇన్వాల్వ్ అవుతాడు, వాళ్ళ కొడతాడు, పేలుస్తాడు, చంపుతాడు, అంతా వస్తాడు. ఫైనల్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మాయిని ఇతను లవ్ చేస్తాడు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి కలిపి తనేసి ఊరి నుంచి పంపించేస్తారు. మీరు ఇంత సాంగ్ వదిలిన దాంట్లో కథ స్టోరీ స్క్రీన్ పే బెల్లం రాకేశ్వరరెడ్డి చెప్పేశారు, కథ చెప్పేశారు. కథ నాకు అర్థమైంది, 100% గెస్ చేశారు. కానీ మీరు గెస్ చేయని ట్విస్ట్లు చాలా ఉన్నాయి సినిమాలో, చాలా ఉన్నాయి. ఇది ఫ్యాక్షన్ అనేది ఒక చిన్న ఎలిమెంటే, అక్కడి నుంచి వేరియస్ రూట్స్ లో వెళ్ళిపోతుంది. ఎమోషన్ ఉంటుందా? చాలా హెవీ ఎమోషన్, వెల్ ప్యాక్డ్ ఆఫ్ ఎమోషన్. అది ఎందుకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గతంలో చాలా వచ్చినాయి, సమరసింహారెడ్డి, యంత్ర, ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా వచ్చినాయి, హిట్ అయ్యాయి ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో. మధ్యలో ఈ మధ్యకాలంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రాలేదు. రాలేదు. మళ్ళీ ఆ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి
ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉందా? అంటే ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు, ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైతే ఫ్యాక్షన్ అనేది ఈ మనిషికి ఎట్లా ఉంటుందంటే పౌరుషము ఎన్ని ఎలా వస్తాయంటే చుట్టూ ఉండే వాళ్ళతో వస్తాయి. ఏందిరా అంత మాట అన్నాడా నా కొడుకు, అంత మాట అంటే టూర్ కొని ఉండవు, నువ్వు చంపలేకపోయినావు నా కొడుకుని. సో ఇలాంటి చుట్టూ ఉన్న మాటలు, ఈ పౌరుషం వెనక తగ్గలేము, దిగాము ఏదో చేయబోయాము, అవతలవాడికి అదే స్థాయి. సో ఇంకా చంపుకొని చచ్చేదాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చిన్న మాట మాట. సో ఈ చుట్టూ ఉన్న సమాజంలో ఇలా ఈ మాట చక్కబృందం కోసమే మీకున్న మాట, ఈ మొండితనం వల్ల హీరోకి ఇచ్చిన మాట. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాట మీద అంత విలువ ఉంటుంది. ఉంటుంది. సో ఈ మూమెంట్లో ఏమవుతుందంటే ఇంకా చిన్న ఇంట్లో ఏదైనా సంఘటనలు జరిగినా ఇక్కడ మా అమ్మాయి అనో మా అబ్బాయి అనో అదే ఏమి ఉండదు. ఇంకా ప్రేమ ఇవన్నీ ఉండవు. ఆ చుట్టూ దావనబోయేవాడు దాసన్న ఏం చెప్తే అది వినేయడము, ఇంకా బాంధవ్యాలు, ఆ బంధుత్వాలు ఇవన్నీ వదిలేయడం, ఆ తర్వాత పశ్చాత్తాపడడం. మొత్తం అయిపోయినాక ఇంకా పశ్చాత్తాపడి చేయగలిగింది ఏం లేదు. సో ఇలానే జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ రాయలసీమ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దిస్. కంక్లూజన్ ఏమైనా ఇస్తున్నారా స్టోరీకి? 100% అండి. కంక్లూజన్ అంటే మెసేజ్ ఏం కాదు, ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మారే ఉన్నారు ఆల్రెడీ, బట్ చాలా పర్సంటేజ్ మారలేదు. అందుకని లాస్ట్లో థింక్ యువర్ సెల్ఫ్. ఇంకా మారలేదంటారా? చాలా వరకు మారలేదు. నన్ను అడిగితే మోర్ దాన్ 80% మారలేదు, ఓన్లీ 20నే. మనం ఏంటంటే ఆది మానవుడి యుగంలో ఆకలేసింది, అవసరం. జంతువుని చంపాలంటే వాడేదో నడిచేటప్పుడు తన్నుకొని పడడం వల్ల ఆ కోసురాయి కుచ్చుకోవడం, ఓహో ఇంత కోసుగా ఉంటే ఇదేదో ఉందని ఆ రాయితోనే జంతువుని వేటాడాడు. దాన్ని మరింత పదునికే దాన్ని షార్ప్ చేశాడు. కొంతకాలానికి ఈటెలని ఆ షార్ప్ పెద్ద ఇవి తెచ్చి ఎదురువి అది నైస్గా చెక్కి ఇలా రూపాంతరం చెందింది. వెపన్ చేంజ్ అయింది. చంద్రయాన్ 3 దాకా వెపన్ అడ్వాన్స్ అయింది, కానీ మైండ్ సెట్ అక్కడే ఉంది. సో థింక్ యువర్ సెల్ఫ్. థింక్ యువర్ సెల్ఫ్. ఓకే, సూపర్. శౌర్య, సార్ నీ మీద చాలా నమ్మకం. కొంచెం నాకు తెలిసి సొంత కొడుకు మీద తండ్రి కూడా పెట్టుకోవడం అంత నమ్మకం. అతను బాగా చేయకపోతే అతనికి కూడా అవకాశం ఇవ్వడం. అటువంటి వ్యక్తి ఆయన నాగేశ్వరరెడ్డి గారు. సొంత కొడుకులైనా సొంతం లేనా అటువంటిది నీ మీద ఎక్కడ లేని నమ్మకం పెట్టుకున్నాడు. చాలామంది ఎదిరించి పెట్టుకుంటారు, అవకాశం ఇస్తమే చాలా గొప్ప విషయం వాళ్ళ రోజున. అటువంటిది ఒక పెద్ద సినిమా క్యాన్వాస్ ట్రైలర్ చూస్తుంటే ఒక పెద్ద భారీ, నువ్వు అన్నట్టే నీకు ఆఫరేజ్ 10 కోట్ల సినిమా అంతకంటే పెద్ద క్యాన్వాస్లో కనిపిస్తుంది. హ్యూజ్ విజువల్స్ ఉన్నాయి, మంచి స్టోరీ చెప్తున్నారు, మంచి ఎమోషన్ చెప్తున్నారు. ఆయన ఏదైతే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎంతవరకు నెరవేర్చావు? ఫస్ట్ డే నుంచి అయితే ఎప్పుడైతే స్టోరీ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి ధర్మ అనే క్యారెక్టర్కి నేను మోల్డ్ అయిపోయాను సార్. అండ్ ఎవ్రీడే సార్తో మాట్లాడేవాడిని, ఇంకా 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 సీన్లన్నీ ఎన్హాన్స్ చేసుకుందామని ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళం. సో దాని నుంచి వచ్చిన తర్వాత వన్ సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను ఫిక్స్ అయింది ఒకటే, ఈ సినిమా నా లైఫ్లో దేవగుడి అనేది మళ్ళీ తీయలేను, మళ్ళీ రాదు. సో దిస్ ఈజ్ లైఫ్ అండ్ డెత్. ప్రతి ఫ్రేము ప్రతి షాట్ నా ప్రాణమైనా పర్లేదు, ద బెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాలాంటి యాక్టర్కి ఇంత టైం పట్టింది, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నేను ప్రూవ్ చేసుకోకపోతే 100 సినిమాలు వచ్చినా ఏం చేయలేదు. సో దిస్ ఈజ్ మై డూ ఆర్ డై మూమెంట్ అనేసి ఒక్కసారి థియేటర్ నుంచి బయటికి వెళ్తే ఆ ధర్మ అనే క్యారెక్టర్ హత్తుకోవాలి, ప్రతి మనిషికి హత్తుకోవాలి. సో దానికోసం నేను వర్క్ చేశాను. వాళ్ళ ప్రేమను పొందాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్. చాలా దగ్గర కూడా మాకు ఫైట్లో కానీ దీంట్లో కానీ దెబ్బలు తాకినాయి కొన్ని దగ్గర. రియల్ యాక్షన్ ఎపిసోడ్స్ చేసాం, అంటే డూప్స్ లేవేం లేవు, వితౌట్ డూప్స్ వితౌట్ సేఫ్టీ కూడా చాలా దగ్గర చేసి ఉండే నేచురాలిటీ రావడానికి ఎమోషన్. అట్లా ఒక ఎపిసోడ్లో రియల్గా పడాల్సి వస్తుంది, ఒక ఎమోషన్లో పడ్డం వల్ల రియల్గా తలిగింది కింద. అప్పుడు అనుకున్నా రిబ్బిరిగిపోయిందేమో అనిపించింది. ఒక 10 minutes బ్రీత్ ఆడలేదు. తర్వాత ఓకేలే బాగానే ఉంది అనుకున్నా. కానీ నెక్స్ట్ డే ఫైట్ ఉంది, ఫుల్ ఎమోషన్ ఫైట్. ఆ ఫైట్కి వెళ్ళిపోయినా. ఫైట్లో ఫైటర్లు వచ్చి కొట్టడము, నేను వాళ్ళని చేయడము, ఇదంతా జరుగుతుంది, దుమ్ములో ఇదంతా జరుగుతుంది. అప్పుడు పెయిన్, వాళ్ళు కొట్టేటప్పుడల్లా పెయిన్ వస్తుంది. సో మేబీ చచ్చిపోతానేమో అన్నంత పెయిన్ వచ్చింది లిటరల్లీ. కానీ ఈ సినిమా కోసం చచ్చిపోయినా పర్లేదు, ఈ ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్లో నేను ఏదైతే ఫిక్స్ అయినా అదే చేద్దాం అని ఆ సీన్ పూనకాల్లోకి వెళ్ళేది ఉంటుంది. ఈ పెయిన్ ఆ పెయిన్ అన్నీ కలిపి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్కి వెళ్ళిపోయి ఇంకా చేస్తూనే ఉన్నా, నా కంట్రోల్లో లేదు. అప్పటికి సార్ ఏమన్నాడంటే, నువ్వు ఎమోషన్ వస్తున్నావు పోతున్నావు, ఇలా
కొంచెం డ్రాప్ అవుతుంది, నువ్వు ఆ ఎమోషన్లో ఉండు, ఎందుకు డ్రాప్ అవుతున్నావు, ఆ ఎమోషన్లోనే ఉండు, అదొకటి మిస్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్పలేదా సార్కి పెయిన్ ఇదంతా? ఏం చెప్పలేదండి. అప్పుడు ఏం చెప్పలేదు. షూట్ అయిపోయినాక ఆల్మోస్ట్ 15 days వరకు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు కానీ నాకు తెలియలే. నేను కానీ ఆ ఎమోషనల్ మూమెంట్ అంత చేస్తా అంటే నేనే మానిటర్ దగ్గర నుంచి లేసేసి యువర్ లుక్స్ లైక్ కేజీఎఫ్ హీరో అని చెప్దామని లేస్తున్నా, అక్కడ చూస్తున్న వాళ్ళు విజిల్స్ వేశారు. అప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అరే నేను ఆడియన్ కన్నా ఒక్క సెకండ్ ముందున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ రైటింగ్స్లో అనిపించింది. ఆ రోజే కనిపించింది విజయం. సూపర్. వీరారెడ్డి గారి అమ్మాయి అంటే ఒక యాటిట్యూడ్ ఇదంతా ఉండాలి. ఎట్లా చేసావు ఏంటి? నువ్వేమో రాజుల అమ్మాయి అంటే సాఫ్ట్గా మీ ఊర్లో ఉండాలి. యాటిట్యూడ్, రాయలసీమ యాటిట్యూడ్ ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి, నడకలో మార్పు ఉండాలి. వీరారెడ్డి కూతురు అంటే ఎలా ఉండాలి? ఎలా అనిపించింది? సార్ ఏం చెప్పారు? అంటే ఈ క్యారెక్టర్లో అన్ని సైడ్స్ ఉంటాయండి. సాఫ్ట్గా ఉంటుంది అంటే గారాల కూతురు ఉంటుంది కదా, చెల్లెలుగా ఉంటుంది, ఫ్రెండ్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఇందులో క్యారీ చేస్తుంది శ్వేతారెడ్డి క్యారెక్టర్. నేను కిడ్నాప్ చేసినప్పుడు ఏదో ఫైట్ ఏదో ఉన్నట్టుంది నీకు. ఫైట్ ఫైట్ లేదా? ట్రైలర్ లేదో తంతనట్టుంది లేదా? అది చెప్పకూడదు. చెప్పకూడదా? మీరు ఇంత నీట్ గా చూసింటారా? చూసా సార్. ప్రతి ఫ్రేమ్ చూసారండి బాబు, టక్కని వెళ్ళిపోతుంది. నాట్యం 1 second కూడా లేదు అది. ఎంతవరకు న్యాయం చేస్తుంది? చాలా అండి, ఎక్సలెంట్. బేసిక్ గానే ఆ లక్షణాలు కొన్ని ఉండడం వలన మేము సెలెక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్. సో కడప రెడ్డం అనుకోండి, ఇంకా కడప రెడ్డం ఎలా ఉండాలో అలా అయితే ఉంది, అందుకే సెలెక్ట్ చేయడం. మీ సినిమా తర్వాత వీళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఇంటి పేరే మారిపోతుంది. అంతేనా? దేవగుడి అనుశ్రీ అంటారు. దేవగుడి అనుశ్రీ, దేవగుడి శౌర్య. సరే, ఇది అమ్మవారి వెనకాల 2 చేతులు, ఆ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఉన్నట్టు ట్రైలర్లో చాలా బాగా నచ్చింది. ఏంటి దాని అంతర్యాన్ని ఉంటుందా? అతను ఇందాక చెప్పిన సీన్ కానీ లింక్ ఉంటుందా? ఉంటుంది. సీన్ ఒక గ్రామదేవత ఉంటుంది. సో ఏంటంటే డెవోషనల్ అయితే కాదు, ఆ సిచ్యువేషన్లో అమ్మవారి సహకారం అవసరమైంది ఒక క్లిష్ట పరిస్థితుల్లో. సో ఆమె అనుగ్రహంతో కొన్ని అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెరీ సస్పెన్సివ్ బేసికలీ. మేము అదే ఆడియన్స్ కూడా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ రోజు చూసినాక బాగుంది బాగాలేదు చెప్పండి, కానీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ బయట పెట్టద్దని ఒకటే మా మనవి. సార్ కొన్ని గెటప్లు ఉన్నాయి, మల్లెపూలు వేసుకుని మీ ప్రాంతంలో కొన్ని జరిగే సంబరాల్లో అనవచ్చు, మీ ఆచారాలు అవ్వచ్చు, ఏరియాలో ఉన్న ఆచారాలు కట్టుబాట్లు, కొన్ని గెటప్స్ కొత్తగా ఉన్నాయి మాకు. కొత్త మల్లెపూలతో ఉన్నవి, తర్వాత పుష్పాలు చూపించినట్టు గెటప్ ఒకటి కనిపిస్తుంది. ఏంటి అవి ఎక్కడ వస్తాయి? బేసిక్ గా అండి కర్గా అని కర్ణాటకలో బార్డర్ అనంతపూరు అటు దగ్గర ఈ దేవుడి వరకు ఇలాంటి అమ్మవారి జాతరకి ఒక దేవరి ఇంట్లో నుంచి ఊరి పొలిమేరులో ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్తారు ఉత్సవ విగ్రహాలని. సో అక్కడ మామూలుగా మూల విరాట్ ఉంటారు. ఇక్కడ అభిషేకాలు పూజలు చేయడానికి ఏడాదికి ఒకసారి ఆ ఊరి పెద్ద ఇంట్లో సెక్యూరిటైజ్డ్గా పెట్టిన విగ్రహాలను తీసుకెళ్ళడానికి సాక్షాత్తు ఒక భక్తుడు వస్తాడు. ఆడు శ్రీమన్నారాయణుడే. ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడు పూనకంలో వస్తారో వాళ్ళే అమ్మవారి ఆ విగ్రహం తాకే అర్హత ఉంటుంది. సో అలా ఒక నిష్ఠతోటి బయలుదేరుతారు. అక్కడ జరిగే ఒక దుర్ఘటన సినిమాలో హైలైట్ ఆఫ్ ద మూవీ. ఈజ్ ఆల్మోస్ట్ బిఫోర్ ఇంటర్వల్లే ఉంటుంది. అసలు మూవీ స్టార్ట్ అవ్వడమే క్లైమాక్స్ అంత రేంజ్తో పికప్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఛాలెంజ్ అని చెప్పారు అంతా నాకు. ఇప్పుడే ఇంత పీక్స్ తీసుకెళ్తే ఆడియన్కు మీరు ఇన్ని ఇచ్చేస్తే ఆడు ఇంకా హెవీ ఎక్స్పెక్ట్ చేస్తే సెకండ్ హాఫ్ వీక్ అవుతుంది అన్నారు కొంతమంది సలహాలు. నేనే టాస్క్ తీసుకున్నా, ఛాలెంజ్ నేనే ఛాలెంజ్ తీసుకున్నప్పుడే కదా సెకండ్ హాఫ్ ఇంకా ఏం చేయాలనేది అర్థమవుతుందని నేను రేటింగ్స్లోనే పెట్టాను కాబట్టి. సో అనుకున్న దానికి మించి అద్భుతంగా వచ్చింది. సో మీరు అన్నట్టు అది చాలా ఎగ్జైట్మెంట్ సీన్. ఆఫ్టర్ ఇంటర్వల్ కొన్ని, బిఫోర్ ఇంటర్వల్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్. సూపర్ సార్. ఇది పక్కన పెడితే మీ దాంట్లో ఎప్పుడు కూడా మ్యూజిక్ కానీ సాహిత్యం కానీ రెండు బాగుంటాయి. దృశ్యకావ్యంలో సునీత గారు పాడిన పాట కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఓ సాంగ్ కానీ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను ఇప్పుడు 4th టైం విన్నా. చాలా ఆర్ఆర్ఓ అంటే చిత్రమ్మ గారు పాడింది, అసలు ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి మీకు మ్యూజిక్ మీద అంత టేస్ట్ ఎక్కడది? అది బేసిక్గా ఎందుకో అనిపించింది. గతంలో మురారి గారి సినిమాలు కూడా దాదాపుగా ఫ్లాప్ లేవు. అవుట్ ఆఫ్ 10 9 హిట్. ఆ 10వ సినిమా కూడా ఆల్మోస్ట్ మ్యూజిక్ వండర్ఫుల్ హిట్. ఇలాంటివి అప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం అనేది ఒకటి. రెండు నాకు బేసిక్గా కూడా కొంచెం ఇష్టం కూడా. వినడానికి వినసొంపుగా ఉండాలి, క్యాచీగా ఉండాలి. సో దీనికి ఈ పాటే మెయిన్ సినిమాకు హంటింగ్ టు ద సోల్స్ అనమాట. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు దిస్ ఈజ్ ఓన్లీ ద సిగ్నేచర్ ట్యూన్. దీన్ని ఎలా చేయాలో అర్థం కాక ముందు షూట్ చేసాం. అనుకున్నది నా మైండ్లో కథ ఏమనుకున్నానో అవన్నీ షూటింగ్ కంప్లీటెడ్.
అది ఇద్దరు లిరిక్ రైటర్స్కి పంపించాం కట్ చేసి. దానికి ఒక సాంగ్ కూడా వేశాను మళ్ళీ వాళ్ళకి అర్థం కావడానికి. బాలమిత్రుల కథ 1972లో వచ్చింది, గుమ్మ మామిడి కొమ్మ మీద. అది వేసి దగ్గరగా కనెక్ట్ చేశాను. చేసిన తర్వాత వీళ్ళు ఇంత అద్భుతమైన లిరిక్ ఇచ్చారు, ఇంతకు మించి ఉండాలని అడిగాను. లేదనుకోండి దాని రైట్స్ తీసుకుంటానన్నా. ఛాలెంజ్ తీసుకున్నారు లిరిక్ రైటర్స్. అలాగే ఎస్పెషలీ మది గారి గురించి చెప్పాలా, మదీన్ ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్, ఎక్సలెంట్ అండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద మూవీ. అలా తీసుకెళ్ళాడు. షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది? ఇది దేవగుడిలో విలేజ్ లో జరిగింది. సరౌండింగ్స్ ప్రొద్దుటూరు, జమలమడుగు, కడప, రాయచోటి, తలకోన, గండికోట ఈ ప్రాంతాల్లో జరిగింది. ఇప్పుడు ఏదైతే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడే చేశాను. అదే ఊర్లో చేశాను. దేవగుడిలోనే 15 days చేశాను. ఈ జాతర ఇవన్నీ అక్కడే చేశాను. వాళ్ళకేంటంటే అక్కడ ఫ్యాక్షన్ మీరు సినిమాలాగా చూపిస్తున్నారు, అక్కడ నిజంగా ఒరిజినల్ గా జరుగుతూ ఉంటాయి, దాన్ని మీరు సినిమాలాగా చేస్తారు. రెండోది ఏమంటే నేను జనరల్ గా మూవీలో జూనియర్ ఆర్టిస్టులు మాకు 200-250 మంది పైన ఉన్నారు ప్రతి సీన్ లో దాదాపుగా. సో మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి జూనియర్ ఆర్టిస్టులు ఆ న్యాచురాలిటీ రాదు. నేను లోకల్లో ఉండే వాళ్ళని తీసుకున్నాను. వీళ్ళు ఫ్యాక్షన్ లీడర్లతో తిరిగి ఉంటారు. సో వాళ్ళకి న్యాచురల్ డ్రెస్ ఉంటుంది, మనకు ఆ బట్టన్ లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. సో మీ రెడ్డి దగ్గర ఎలా వెళ్తారు మీ సెక్యూరిటీగా అంటే ఇంకా వాళ్ళు ఇక అవార్డు కొట్టాలంత స్థాయిలో చేశారు పాపం. గ్రేట్, అది ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యూటీ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. క్వైట్ న్యాచురల్. అట్లా ఏం లేదండి, మంచి వాళ్ళు. ఆడ ఏం జరిగిందంటే ఈ వెహికల్స్ ఒక్కసారిగా 16-18 వెహికల్స్ దేవుగుడిలోకి ఎంటర్ అయినాయి విత్ గన్స్ తోటి. నేను దాదాపుగా 50% రియల్ గన్స్ వాడాను. రియల్ గన్స్ అంటే ఇక్కడ నుంచి పర్మిషన్ తోటి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళాం. అదే ఆ న్యాచురల్ కనిపించాలా, కెమెరా ఫోర్గ్రౌండ్ లో వచ్చేవన్నీ కూడా. సో అది ఏం చేశారంటే అక్కడ ఆల్రెడీ ఫ్యాక్షన్ లీడర్స్, పొలిటికల్ లీడర్లు కదా, ఫోన్లు వచ్చేసినాయి. ఏంది ఎవరో చాలా వెహికల్స్ లో దేవుడి మీదకి పోతాంటారంట, అది ఇది అని. పోలీస్ స్టేషన్ మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అవునా అని వాళ్ళు కూడా భయపడి వచ్చారు, ఏం జరుగుతుందా అని. ఇది ఒక ఎక్సైట్మెంట్ సిచ్యువేషన్. రైల్వే ట్రాక్ దగ్గర కాదు, అది కొంచెం ఊరు బయట చేయబట్టి సరిపోయింది. ఎలా తెలిసిందో కానీ అక్కడ కూడా దాదాపుగా 2000 మంది గుమ్మికూడారు. చూసానండి వీడియోస్, రైల్వే ట్రాక్ దగ్గర భలే ఉన్నాయి. అవును, విజువల్స్ అన్ని బాగున్నాయి. అవి నీకు రియల్ గా జరిగినవే, గతంలో జరిగినాయి. ఓకే, సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. సినిమా విజువల్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, తర్వాత సాంగ్ కానీ, RRO సాంగ్ కానీ చాలా బాగున్నాయి. నాకు తెలిసి బెల్లం రాకేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి రాని ఊహించని సబ్జెక్ట్ ఇది. కాదు, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక పెద్ద డైరెక్టర్ ఏదైతే చేస్తాడో అంత గ్రాండ్. నా యొక్క ఇది కూడా అదేనండి, ఆశయం కూడా మంచి డైరెక్టర్ ఎదగాలని. సో అందుకనే దీని మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. చాలా ఇంటెలిజెంట్ గా స్క్రీన్ ప్లే రాశాను. లేదు అసలు మీకు ట్రైలర్ రిలీజ్ అవ్వని తెలిసిపోద్ది. మేమేం చెప్పేదే ఉంది, ఆ విజువల్స్ అంత గ్రాండ్ ఉన్నాయి. నిజంగా కొత్త వాళ్ళైనా హీరోయిన్స్ మీరు ఏదైతే నమ్మి వాళ్ళని పెట్టుకున్నారో నిజంగా 100% వాళ్ళు యాస్టీజ్ ఆ పాత్రలో సరిపోయారు సార్. బాగున్నారు, చాలా బాగున్నారు. ఆయన కష్టం కనపడుతుంది, ఆవిడ ఇన్నోసెన్స్ కానీ, ఆవిడ యాటిట్యూడ్ కానీ కనపడుతుంది. ఆమె ఏమాత్రం హీరోకి తగ్గదు మూవీలో. ఓకే, అంత టగ్ ఆఫర్ ఉంటుంది. సూపర్ సార్. 19వ తారీఖు మంచి సినిమా మీ మీద అవతార్ ఏదో ఉంది, అవును, చూసుకుని దాంతో పాటు చూసుకుని. అది ఇంటర్నేషనల్ ఫైర్, దిస్ ఇస్ లోకల్ ఫైర్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. ఇది దేవగుడి సినిమా టీంతో చిట్చాట్. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో సినిమా తీయడం జరిగింది, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపే కాదు, దాంతోపాటు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, ఒక ఎమోషన్ కూడా చేయడం జరిగింది. మనం సినిమాకి వెళ్ళాలంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడాలి. మీరు ట్రైలరే చూడండి, ట్రైలర్ చూసిన తర్వాత నచ్చితేనే వెళ్ళండి. ఎందుకంటే ట్రైలర్ అంత బాగుంది. ఈ మధ్యకాలంలో చిత్రమ్మతో పాట పాడిచ్చారు RRO సాంగ్, నిజంగా అది అనండి. అది అన్న తర్వాత నాకు తెలిసి 19వ తారీఖు తప్పకుండా మీరే వెళ్తారు. ఆల్ ది బెస్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.